ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ తో జరిపిన బహిరంగ సభ విజయవంతమైంది. సనాతన ధర్మం మీద వారాహి డిక్లరేషన్ మీద 3 భాషల్లో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి వైసీపీ నేతల మీద విరుచుకుపడ్డారు. సనాతన ధర్మ పరిరక్షణకు తానెప్పుడూ ముందుంటానంటున్న పవన్ కు హిందూ ధార్మిక సంఘాలు మద్దతు ప్రకటిస్తూ ఉండటం విశేషం. తిరుమల వారాహి సభ సాక్షిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వారాహి డిక్లరేషన్ ప్రకటించారు. తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి వాడారన్న ఆరోపణల నేపథ్యంలో పవన్ సనాతన ధర్మ పరిరక్షణ కోసం చేపట్టిన 11 రోజుల ప్రాయశ్చిత్త దీక్ష విరమణకు కాలినడకన వెళ్లి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రాయశ్చిత్త దీక్ష విరమణ తర్వాత సనాతన ధర్మ పరిరక్షణ కోసం వారాహి డిక్లరేషన్ ప్రకటిస్తున్నట్లు చెప్పారు. ఆ మేరకు తిరుమలలో వారాహి బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ తన సహజ సిద్ధమైన శైలిలో నిప్పులు కురిపించారు. అలాంటి సనాతన ధర్మానికి నిలువెత్తు ప్రతిరూపం శ్రీరామచంద్రమూర్తి. రామో విగ్రహవాన్ ధర్మ అంటాం. ధర్మానికి నిలువెత్తు స్వరూపమైన సాక్షాత్తు శ్రీ మహావిష్ణు అవతారమైన అదే కలియుగంలో మనం శ్రీ వెంకటేశ్వరుడు, బాలాజీ, పెరుమాళ్ అనే భక్తి శ్రద్ధలతోటి కొలుచుకునే తిరుమలలో వెలిసిన 7 కొండల వారికి ప్రసాదంలో అపచారం జరిగింది. దానికి నేను ప్రాయశ్చిత దీక్ష చేపట్టితే దానిని రాజకీయం చేయొద్దంటారు, అపహాస్యం చేస్తారు, అవహేళన చేస్తారు. నా సనాతన ధర్మాన్ని పాటించడం కూడా వీళ్ళందరికీ పాపంలాగా మాట్లాడతారు. when I practice my dharma, when I practice my sanatana Hindu dharma, these so-called pseudo-intellectuals try to put me down, try to put us down, try to mock at us, try to ridicule us. This is what an average Sanatani Hindu has to go through in the land of Bharat. If practicing my own dharma is a sin to the so-called people who comment on us, for the so-called pseudo-secularists, then let me tell you, I will make my stand clear to you today. I am an unapologetic Sanatani Hindu. I am an unapologetic Sanatani Hindu. But I will respect Islam. I respect Christianity. I respect Sikhism. I respect Buddhism and all the other dharmas. సనాతన ధర్మం మీద వారాహి డిక్లరేషన్ మీద ఇంగ్లీషు, తమిళ, తెలుగు భాషల్లో మాట్లాడుతూనే టీటీడీ మాజీ చైర్మన్లు వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డితో పాటు మాజీ ఈవో ధర్మారెడ్డి మీద విమర్శల వర్షం కురిపించారు. వాళ్ల హయాంలోనే నెయ్యి కల్తీ జరిగిందంటూ అసలు ధర్మారెడ్డి ఎక్కడా అని నిలదీశారు. పాత ఈవో ధర్మారెడ్డి గారు ఏమైపోయారు? ఎక్కడ మాయమైపోయారు? ఎక్కడ గాయపోయారు? The man missing in action. I want to bring it to the nation. You have to talk about former EVO, Executive Officer of TTD, Sri Dharma Reddy Garu. Ask him, where is he? He's missing in action. Why V. Subba Reddy Garu has to come? Okay, you are the chairman, we understand. Okay, Karna Reddy Garu wants to say, okay, I'm going to die. I don't know what exactly happens to, I don't want to comment about it. But what about the EVO? Dharma Reddy Garu, మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడ మాయమైపోయారు? You know how many violations, how much of sanctity you have violated. We all know that. మీరు ఎన్ని బిడ్డ చనిపోతే గర్భాలయంలోకి రాకూడదు, దేవుడి ప్రాంగణాల్లోకి అడుగు పెట్టకూడదు. మీరు వచ్చారు, మీ బిడ్డ చనిపోతే బాధపడ్డాను నేనే, అయ్యో అనుకున్నాం. కానీ మీరు వచ్చి సాయిబాబా గుడి దగ్గర కనిపిస్తారు, వెంకటేశ్వర దగ్గర గుడి కనిపిస్తారు. ఆ మాత్రం ఆచారాలు పాటించలేని వ్యక్తి అసలు మీరు టీటీడీ ఈవోగా ఎలా ఉన్నారు?
2005లో మీ మీద చాలా ఆరోపణలు ఉన్నాయి, అవి కూడా బయటికి తీసుకొస్తాం. తన చిన్న కూతురు తిరుమల దర్శనానికి రావటంతో స్వయంగా డిక్లరేషన్ ఇప్పించిన సంగతి సభలో ప్రస్తావించి తిరుమల పవిత్రతను కాపాడేందుకు తానెన్నడూ వెనకడుగు వేయనన్నారు. డిక్లరేషన్ నిబంధనను కూడా రాజకీయం చేయాలని వైసీపీ చూసిందన్నారు. తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ పేరెత్తకుండా పవన్ తన ప్రసంగంలో స్టాలిన్కి చురకలంటించారు. இங்க நிறைய தமிழ் பேர் இருக்காங்களா? தமிழ்ல சொல்றேன். தமிழ்நாடு ஒரு நாயக்கர் சொல்றாங்க, சனாதன தர்மம் கம்ப்ளீட் ஒரு வைரஸ் மாதிரி, அதை நீங்க நாசம் பண்ணணும் சொல்றாங்க. இது ஞாபகம் வச்சுக்கோங்க. Whoever said this, let me tell you sir, you cannot wipe out Sanatana Dharma. I will tell you why. By the end of my speech, I will tell you why you cannot wipe out Sanatana Dharma. If anyone tries to wipe out Sanatana Dharma, let me tell you, from the feet of Lord Balaji, you will be wiped out. ఈ మధ్య ఒక యువ నాయకుడు సనాతన ధర్మం వైరస్ లాంటిదన్నారంటూ ఇదే మాట ఇతర మతాల మీద మాట్లాడి ఉంటే ఈ పాటికి దేశం తగలబడిపోయి ఉండేదని, హిందువులు మాత్రం మౌనంగా ఉండాలా అంటూ ప్రశ్నించారు. ఇదే సభలో వారాహి డిక్లరేషన్ ప్రకటిస్తూ అందులోని 7 అంశాలను ప్రస్తావించారు. ఏ మతానికి, ఏ ధర్మానికి భంగం వాటిల్లకుండా ఒకేలా స్పందించేలా లౌకికవాదాన్ని పాటించాలన్నారు. సనాతన ధర్మం పరిరక్షణ కోసం ఆ విశ్వాసాలకు భంగం కలుగచేసే చర్యలు అరికట్టడానికి దేశం మొత్తం అమలయ్యేలా ఒక బలమైన చట్టం ఉండాలని ప్రభుత్వాలు గుర్తించాలన్నారు. సనాతన ధర్మ పరిరక్షణ కోసం తీసుకువచ్చే చట్టాన్ని అమలు చేసేలా జాతీయ, రాష్ట్ర స్థాయిలో సనాతన ధర్మం పరిరక్షణ బోర్డు ఏర్పాటు కావాలని పిలుపునిచ్చారు. Today, to the entire nation, I'm addressing this from Tirupati regarding the desecration of Lord Balaji. I came in front of you not as Deputy Chief Minister of Andhra Pradesh, not as Janasena Party President, but as an average citizen of Bharat, of a nation, and as a practitioner of Sanatana Dharma. I came in front of you all. ఒక డిప్యూటీ సీఎం గానో, జనసేన పార్టీ అధ్యక్షుడు గానో నేను ఇక్కడికి రాలా. సగటు భారతీయుడిగా, సగటు హైందవ ధర్మాన్ని పాటించే హిందువుగా నేను మీ ముందుకు వచ్చాను. ఆలయాలలో నిత్యం జరిగే నైవేద్యాలు, ప్రసాదాలలో వినియోగించే వస్తువులు స్వచ్ఛతని ధృవీకరించే విధానాన్ని తీసుకువచ్చేందుకు కృషి చేస్తానన్నారు. ఆలయాలు ఆధ్యాత్మిక కేంద్రాలుగా మాత్రమే కాదు, విద్యా కేంద్రాలుగా, కళా కేంద్రాలుగా, పర్యావరణ పరిరక్షణ కేంద్రాలుగా, సంక్షేమ కేంద్రాలుగా కూడా పూర్తి స్థాయిలో రూపుదిద్దుకోవాలని, ఆ దిశగా ఒక ప్రణాళిక సిద్ధం చేయాలంటూ హిందూ ధార్మిక సంస్థలకు పిలుపునిచ్చారు. రాముడు ఉత్తరాది దేవుడు, ఆర్యుడని కొంతమంది తప్పుడు వ్యాఖ్యలు చేస్తుంటారని, రాముడు ఈ దేశానికి ఆదర్శప్రాయుడని, హిందువుల వారసత్వ సంపద అని పవన్ అభివర్ణించారు. సనాతన ధర్మం పరిరక్షణకు తానెప్పుడు ముందుంటారని ప్రకటించిన పవన్కు హిందూ ధార్మిక సంఘాలు మద్దతు ప్రకటిస్తున్నాయి.